గుంటూరు కలెక్టరేట్ కు భారీగా ఉండవల్లి రైతులు తరలివచ్చారు. భూ సమీకరణ నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. 12 ఏళ్లుగా భూములను కాపాడుకుంటున్నామన్నారు రైతులు. భూములు తీసుకుంటే రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటి వరకు సేకరించిన భూమి సరిపోదా అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఉన్నదానికి అసలు మేము బతికుందే భూములు కాపాడుకోవడానికి అన్నట్టు మాకు అసలు రాజధాని పరిధిలో ఉండటం ఇష్టం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోరాడాం, మళ్ళా ఇప్పుడు పోరాడుతున్నాం. ఈ పోరాడటం అనేది మా ఉండవల్లి గ్రామాన్ని మినాయించమని కోరుతున్నాం. సీడాక్సిస్ రోడ్డుకి ఇవ్వండి, మేము మినాయిస్తామని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లి వచ్చారు. ఉండవల్లి వచ్చి నన్ను దయచేసి ఆయన స్టేజ్ మీద పిలిపించాడు. మీ కోరికలు ఏంటి, ఎందుకు ఎవరని అడిగాడు. అదే పవన్ కళ్యాణ్ గారికి మేము ఏం చెప్పామంటే, సార్ సీడాక్సిస్ రోడ్డుకి ఇస్తాం, మేము సీడాక్సిస్ రోడ్డు వరకు ల్యాండ్ తీసుకొని మిగతాది వదిలేయండి. మా ఊరు 4,000 మంది ఓటింగ్, మా 12,000 మంది జనం ఉన్నారు. మా ఊర్లో ఉన్న పొలం 1,200 ఎకరం పొలం ఉంది. 1,200 ఎకరం లెక్కేసుకుంటే మడిసికి వచ్చి 10 సెంట్లు కూడా లేదు ఉండవాళ్ళు. గ్రామంలో వచ్చి ఒక ఇంటికి వచ్చి 6 ఎకరం చిన్న రైతులు ఉన్నారు. ఇది ఒక కులానికి ఒక పార్టీకి అంటగట్టకుండా దయచేసి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సహకరించి ఆ సీడాక్సిస్ రోడ్డు వరకు గ్రామంలో పొలం తీసుకొని కొండవీటి వాక్ వరకు సహకరిస్తాం. ఆ రెండింటి వరకు సహకరించి తీసుకొని మిగతా ల్యాండ్ అనేది ఏదో మమ్మల్ని గ్రామ కంఠమని మినాయింపేసేసి మమ్మల్ని రాజధానిలోంచి మినాయిస్తే మేము ఎప్పుడు సహకరిస్తాం అన్న మాట మీద పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే, దయచేసి ఆయన మా ఊరు వచ్చి మాట ఇచ్చి మా ఊర్లో మాట ఇచ్చాడు, మీకు సీడాక్సిస్ రోడ్డుకి ఇవ్వండి, మిగతా పొలం మినాయించ పూసి మాది అన్నాడు. అదే మాట ఎర్రబాలి వెళ్ళి చెప్పాడు, మా రైతుల దగ్గర భోజనం చేశాడు, మేము సహకరిస్తాడు. 3 సార్లు మేము పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టాం, నేను సహకరిస్తాను, నేనే లెటర్ పెట్టాను, సహకరిస్తామని చెప్పి ఇంతవరకు సహకరించలేదు.